all the wonderful women and to everyone who cares about their well-being. I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. So first నా మెడికల్ జర్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఎంబీబీఎస్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ నుంచి చేశాను. 2007లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత డీజీజీఓ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. ఆ తర్వాత డిఎన్బి ఆర్డిటి హాస్పిటల్ నుంచి చేశాను. సో మేము పీజీ పీరియడ్లో కూడా ఈ డెలివరీస్ గురించి కానీ గైనిక్ ఇష్యూస్ గురించి కానీ ఎన్నో కేసెస్ చూడడము. ఉస్మానియా హాస్పిటల్లో అయితే కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ వచ్చేవి. సో అందులో సింపుల్ కేసెస్ నుంచి ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్, ఈవెన్ అన్కాన్షియస్లో వచ్చిన పేషెంట్స్ని కూడా నేను చూడడం జరిగింది. సో ఎంతో నేర్చుకోవడం జరిగింది. సో ఆ ట్రైనింగ్ మాకు ఇప్పుడు ప్రాక్టీస్లో చాలా హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. సో మేము కేసెస్ చేసేటప్పుడు కూడా వీ విల్ రిమైండ్ అనమాట. అట్ దట్ టైమ్ లైక్ 2007, 8, 9 ఆ టైంలో ఇట్లా ఉండేవి, మాకు ఆ కేసెస్ వచ్చేవి. సో వీ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీరియడ్. అండ్ తర్వాత ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ I did fellowship in infertility also, and menopause స్టడీలో కూడా CIMP, that is certified in menopause training కూడా చేశాను. సో మై ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ infertility and high risk pregnancy and menopausal issues. సో చాలామంది ప్రెగ్నెన్సీస్, మెన్స్ట్రువల్ ఇష్యూస్ ఇవన్నీ ఫోకస్ పెట్టి ట్రీట్ చేస్తుంటారు. బట్ మెనోపాజ్ ఇష్యూస్ కూడా వెరీ ఇంపార్టెంట్. బికాస్ 40 years and 50 years దాటిన తర్వాత కొన్ని చేంజెస్ వస్తాయి లేడీస్లో. సో వీటిని చాలామంది ఏంటంటే ఇవి నాకు ఏజ్ వల్ల వచ్చాయి, వీటిని అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు అనే ఆలోచనలు ఉంటాయి. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఈ ఏజ్లో కూడా మీరు ఎంతో యాక్టివ్గా, ఎంతో హెల్తీగా ఉండొచ్చు, ప్రొవైడెడ్ దట్ మీ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ప్రాపర్గా చూసుకుని అండ్ రెగ్యులర్గా మా దగ్గరికి చెకప్స్కి వస్తూ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని డీల్ చేసుకుని కంటిన్యూ చేస్తే యూ కెన్ స్టే ఫిట్ ఈవెన్ ఆఫ్టర్ 50 and 60s ఆల్సో. అండ్ ఎంబీబీఎస్లో నాకు 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీలో. అండ్ మేము ఎన్నో కాన్ఫరెన్సెస్ కూడా అటెండ్ అయ్యాము, లైక్ హైదరాబాద్లో కావచ్చు అండ్ డిఫరెంట్ స్టేట్స్లో జరిగే కాన్ఫరెన్సెస్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆల్సో కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యి అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ని అండ్ ఉమెన్ యాజ్ ఎ హోల్, లైక్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ ఉమెన్, డిఫరెంట్ కంట్రీస్ ఉమెన్, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని దాన్ని బట్టి హోలిస్టిక్ అప్రోచ్లో ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సో నేను ప్రాక్టీస్ చేయడం 2009 నుంచి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 5 years ఏమో మహబూబ్ నగర్లో కల్వకుర్తి అనే టౌన్లో 5 years చేశాను. సో అక్కడ ఏంటంటే ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్, ఆ టౌన్ చుట్టూ ఉన్న విలేజెస్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్ వచ్చేవాళ్ళు అనమాట. ఎన్నో నార్మల్ ఇష్యూస్ అండ్ కాంప్లికేటెడ్ డెలివరీస్ కూడా వస్తుండేవి. అక్కడ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ అంటే అప్పట్లో 2009లో బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ ఉండేది కాదు, ఐసీయూ సెటప్ ఉండేది కాదు. అయినా కానీ అక్కడున్న ఫెసిలిటీస్ తోటి వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళని మళ్ళీ సేఫ్గా నార్మల్ అయ్యేలాగా చేసి ఎంతో స్ట్రగుల్ అయ్యామన్నమాట ఆ టైంలో. ఇప్పుడు చేంజ్ అయింది, అక్కడ కూడా అన్ని బ్లడ్ బ్యాంక్స్ అండ్ ఐసీయూ సెటప్స్ అన్నీ వచ్చాయి. ఆ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు అంటే లాస్ట్ 10 years బట్టి హైదరాబాద్లో సుధా హాస్పిటల్లో మేము సర్వీసెస్ అందిస్తున్నాము. సో ఇక్కడ మాకు ఈ అవుట్ పేషెంట్ ఫెసిలిటీస్ అండ్ ఇన్ పేషెంట్ ఫెసిలిటీస్ అండ్ ఆపరేషన్ థియేటర్, అబ్జర్వేషన్ రూమ్, సో ఇవన్నీ కూడా ఈ సింగిల్ సెటప్లో మాకు సుధా హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మా స్టాఫ్, నర్సెస్, రిసెప్షనిస్ట్, మా డ్యూటీ డాక్టర్, డైటీషియన్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్
అండ్ అనస్థెటిస్ట్, పీడియాట్రిషియన్, ఇదంతా మాది ఒక టీమ్ వర్క్ అనమాట. సో అందరం కలిసి మా దగ్గరికి వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వచ్చిన లేడీస్ని వాళ్ళకి పూర్తి ట్రీట్మెంట్ అందించి వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపించే వరకు మేము ఇక్కడ మా కంప్లీట్ డెడికేషన్ చూపిస్తామన్నమాట. సో మేము ఈ హాస్పిటల్ ఒకటే కాకుండా మేము కొన్ని హాస్పిటల్స్ తోటి కూడా అంటే లైక్ టెరిషియరీ కేర్ సెంటర్స్ తోటి కూడా టైఅప్ అయి ఉన్నాం. లైక్ ఇప్పుడు ఒక్కొక్కసారి వెరీ హై రిస్క్ కేసెస్ ఆర్ కొన్ని అన్కాన్షియస్లో ఉన్న పేషెంట్స్ కానీ మనం ఇక్కడ డీల్ చేసే పరిస్థితి కష్టం. సో అటువంటప్పుడు మేము టెరిషియరీ కేర్ సెంటర్స్ తోటి టైఅప్ అయ్యి సో మేమే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి మళ్ళీ వాళ్ళని సేఫ్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ హాస్పిటల్ యొక్క మిషన్ ఏంటంటే లేడీస్కి అన్ని రకాలుగాను వాళ్ళకి పూర్తి అవగాహన అందివ్వాలి. జస్ట్ వాళ్ళు వచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చాము, వెళ్ళిపోయారు అంటే సరిపోదు. సో వాళ్ళకి అవేర్నెస్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా పెట్టుకోవాలి అండ్ అసలు ఈ కండిషన్ ఏంటి, వాళ్ళకి ఎందుకు వచ్చింది, దీని నుంచి ఎట్లా బయటపడాలి, మళ్ళీ రాకుండా ఎలా చూసుకోవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా. సో ఇవన్నీ కూడా మేము అందరం కలిసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ఫాలో అప్స్ కూడా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా మళ్ళీ వాళ్ళకి ఫాలో అప్స్ కాల్స్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవడం. అండ్ 24 hours కూడా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఈ గైనిక్ డిపార్ట్మెంట్కి అవైలబుల్గా పెట్టామన్నమాట. సో మా దగ్గర చూపించుకునే ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ ట్రీట్మెంట్ మధ్యలో వాళ్ళకి ఏ టైంలో అయినా ఈవెన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయితే ఇమీడియట్లీ దే కెన్ కాల్ టు అవర్ హాస్పిటల్ నెంబర్, దట్ ఈస్ 8143800624. సో ఈ నెంబర్కి మేము ఎప్పుడు రెస్పాండ్ అవుతాము, మీకు దానికి తగ్గట్టుగా గైడెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ సుధా హాస్పిటల్ KPHB 9th phase బస్ స్టాప్ దగ్గర ఉంది. సో మేము ఇప్పుడు ఈ ఛానల్లో మీకు అందించే వీడియోస్లో టీనేజర్స్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే లైక్ మెచ్యూర్ అవ్వడం కానీ అప్పుడు వాళ్ళు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కానీ అండ్ నెక్స్ట్ లెవెల్లో లైక్ 20sలో మ్యారేజ్ అండ్ తర్వాత వాళ్ళు ఎదురయ్యే మెన్స్ట్రువల్ ఇష్యూస్ కానీ అండ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బేరింగ్, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ తర్వాత చైల్డ్ రేరింగ్ అండ్ మెనోపాజ్లోకి ఎంటర్ అవ్వడం అండ్ ఆఫ్టర్ మెనోపాజ్, ఇలా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ని ఇంక్లూడ్ చేస్తాము. అండ్ ఓన్లీ గైనిక్ ఇష్యూసే కాకుండా కొన్ని యోగా, మెడిటేషన్, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా మీ ఓవరాల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో వీటిని కూడా మేము అడ్రస్ చేసి దానికి తగ్గ వీడియోస్ చేసి మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఉమెన్ హెల్త్లో కూడా ఎన్నో చేంజెస్ వచ్చాయి. అప్పుడు మేము చూసిన పేషెంట్స్ ప్రొఫైల్స్ డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు డిఫరెంట్గా లైక్ వాళ్ళ వర్కింగ్ స్టైల్ చేంజ్ అయింది, వర్కింగ్ అవర్స్ చేంజ్ అయ్యాయి, లైక్ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అండ్ అదర్ ట్రావెలింగ్ ప్రొఫెషన్స్ ఉన్నవాళ్ళు అండ్ మోర్ హార్డ్ వర్క్ చేయాల్సిన వాళ్ళు, అలా డిఫరెంట్ ప్రొఫైల్ ఉమెన్స్ని చూస్తున్నాం. అండ్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఓన్లీ పేషెంట్కి వాళ్ళ సింటమ్స్ని బట్టి వాళ్ళకి ఇచ్చే మందులు ఇది కాదు ట్రీట్మెంట్. యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూస్తాం, లైక్ వాళ్ళ వర్క్ ఏంటి అండ్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లైక్ వాళ్ళ కండిషన్స్ ఏమున్నాయి, ఫ్యామిలీ కండిషన్స్, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వర్కింగ్ స్టైల్ అండ్ వాళ్ళ ఎక్సర్సైజ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. సపోజ్ ఒక డెలివరీ చేసామనుకోండి, ఇట్ ఈస్ నాట్ దట్ ఆమెని అడ్మిట్ చేసుకుని డెలివరీ ప్రొసీజర్ దాంతో ఫినిష్ అయిపోదు. సో ఆమె అడ్మిట్ అయిన తర్వాత అన్నీ మనకు కనిపించవు, ఆమె ఎమోషన్స్ కావచ్చు, ఆమె ఫియర్స్ కావచ్చు ఆర్ ఆమె పడే పెయిన్స్ కావచ్చు
అండ్ ఫైనలీ ఈవెన్ ద బేబీ ఆల్సో ఈ ప్రాసెస్ అంతా విత్స్టాండ్ అయ్యి ఈ వరల్డ్లోకి బయటకు వచ్చి హెల్తీగా వాళ్ళ ఫ్యామిలీకి రీచ్ అవ్వాలంటే ఎన్నో ఇష్యూస్, ఎన్ని ఎమోషనల్ ఇష్యూస్ అండ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ దీనిలో ఇంపార్టెంట్ అనమాట. లైక్ హౌ ద ఫ్యామిలీ విల్ రిసీవ్ అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాటర్స్. సో మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఓన్లీ ట్రీట్మెంట్ పార్టే కాదు, ఇంకా హౌ టు కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ మీ డైట్ హ్యాబిట్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అండ్ ఎక్సర్సైజ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నిటి సంబంధించిన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. అండ్ మీ సింపుల్ డౌట్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీ కాంప్లెక్స్ డౌట్స్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా మాతోటి ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు మీరు. సో మేము తీయబోయే వీడియోస్లో కూడా సింపుల్ ప్రొసీజర్స్ నుంచి, అంటే లైక్ ఫస్ట్ టైం మీరు హాస్పిటల్కి వస్తారు, రిజిస్ట్రేషన్ అండ్ ఇఫ్ నీడెడ్ అడ్మిషన్, వీటి నుంచి కాంప్లికేటెడ్ సర్జరీస్ వరకు, అంటే లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీస్ కానీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ కానీ ఎమర్జెన్సీస్ కానీ వీటన్నిటికీ సంబంధించిన వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకొస్తాము. సో ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మేము ఎన్నో కాన్ఫరెన్సెస్ అటెండ్ అవుతూ ఉంటాము. మన హైదరాబాద్లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు, అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా కాన్ఫరెన్సెస్ అవి అటెండ్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసి మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోస్ని లైక్ చేసి మాకు ఇలాగే ఎంకరేజ్మెంట్ అందిస్తూ ఈ జర్నీలో మనందరం ఒక భాగమై సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.